దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నాకు దీపం నీ వాక్యం. ఇది నిజానికి యేసు ప్రభువు బోధించిన మొదటి సువార్త. ఒకే ఒక మాట ఉంటుందండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో 4 మాటలు, కానీ సందేశం ఒక్కటే. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి. ఇది యేసు ప్రభు యొక్క మొదటి సందేశం కాబట్టి ఒక్కొక్క వాక్యం మాట చదివి ధ్యానించాలి. 4 మాటలు ఉంటాయండి. కాలం సంపూర్ణమైనది. ఇంకా మన ఇష్టం వచ్చినట్లుగా తిరగడానికి, శరీరం చెప్పినట్లుగా చేయడానికి, దాన్నే సెల్ఫ్ విల్ అంటారండి. సెల్ఫ్ విల్ అనేది పాపం. మనం ప్రతిరోజు మన సొంత చిత్తాన్ని సిలువ వేసుకొని దేవుని చిత్తాన్ని చేయాలన్నమాట. అందుకే అపోస్తల కార్యాలు 17:30లో కూడా పౌలు అంటాడు, ఇప్పటి వరకు ప్రజలు అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళని ప్రభువు సహించారు, ఓర్చుకున్నారు. బైబిల్ జ్ఞానం లేకుండా సొంత చిత్తం చేస్తే, కానీ ఇప్పుడు మాత్రం అందరూ కూడా హృదయ పరివర్తన చెందాలి. హృదయ పరివర్తన చెందడం అంటే నీటి బ్యాప్టిజం మనం ధ్యానించుకున్నాం. నీళ్ళలో మునగడం కాదు, వాక్యంలో మన ఆత్మ మనస్సు మునిగి వాక్యం ప్రకారం జీవించడం అన్నమాట. ఇలా నీళ్ళలో మునిగితే హృదయ పరివర్తన ఎట్లా అవుతుందండి? ఇంకో బైబిల్లో అయితే ట్రాన్స్లేషన్లో మారు మనస్సు అంటే చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ మైండ్ నీళ్ళలో మునిగితే ఎలా జరుగుతుంది? వాక్యం అనే నీళ్ళలో మునగాలంటే వాక్యం చదివినప్పుడు వాక్యం ప్రకారం జీవించాలి. మొత్తం బైబిల్ అంతా అదే మాట్లాడుతుందండి. మనము సొంత చిత్తం చేయకుండా దేవుని యొక్క చిత్తం మనం చేయాలి, మనం సమర్పించుకోవాలి దేవుని చిత్తానికి. యేసు ప్రభు కూడా అంటారు యోహాను 6:38లో, నేను ఈ లోకానికి వచ్చింది నా సొంత చిత్తం చేయడానికి కాదు, నా ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, కానీ నా తండ్రి చిత్తం చేయడానికే నేను వచ్చాను. నేను మాట్లాడిన మాట నా తండ్రి నా లోపల ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడమంటున్నాడో విని నేను మాట్లాడుతున్నాను, ఏమి చేయమంటున్నాడో విని నేను చేస్తున్నాను. ఇది అండి భూలోకంలో మన అందరం పరలోకం నుంచి పంపబడ్డాం దేవుని రాయబారులుగా. యేసు ప్రభు ఎలా దేవుని చిత్తం చేశాడో మనం కూడా అలాగే చేయాలి. దేవుని చిత్తం అంటే బైబిల్లో దేవుడు ఏది బోధించారో అది అండి. ఈరోజు ముఖ్యాంశాలు ఏంటి అనంటే, మనం దేవుని ఆజ్ఞలు పాటించాలండి. 1వ శతాబ్దంలో అపోస్తులు వాళ్ళ శిష్యులు కూడా చర్చ్ ఫాదర్స్ అంటారు, అంటే శిష్యులు ఒక చిన్న బైబిల్ని తయారు చేస్తారండి. దాన్ని డిడాకే అంటారనమాట. డిడాకే ద వెరీ ఫస్ట్ బైబిల్. అందులో ముఖ్యమైనవి ఏంటి అంటే 10 ఆజ్ఞలు పాత నిబంధనలో, ఆ తర్వాత అష్టభాగ్యాలు నూతన నిబంధనలో యేసు ప్రభు బోధించినటువంటి అష్టభాగ్యాలు అన్నమాట. ఇవి తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలండి. ఇంకా జెస్యూట్స్ కూడా, యేసు సభ వాళ్ళు, షౌరి వారు, వీళ్ళంతా వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళు 10 ఆజ్ఞలు బోధించి ఆ తర్వాత అష్టభాగ్యాలు అంటే యేసు ప్రభు యొక్క మొదటి సందేశం. నిజానికి నన్ను మార్చింది కూడా 10 ఆజ్ఞలేనండి. 97లో అంటే దాదాపు 29 సంవత్సరాల క్రితం ముత్తంగిలో విన్నాను, మరలా పోటాలో విన్నాను. అది వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ నా పాపాలన్నీ చూపించి వాటికి పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో, యేసు ప్రభు సన్నిధిలో ఆయన రక్తంలో కడుక్కొని అప్పటి నుంచి దేవుని వాక్యం ప్రకారం జీవించడానికి కృపనిచ్చారనమాట. మనం ఈరోజు ముఖ్యంగా అదేనండి. 10 ఆజ్ఞలు నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో దేవుడే స్వయంగా బోధిస్తారు. తండ్రి దేవుడు ఆ సినాయి పర్వతం మీద
మేఘంలాగా అగ్ని రూపంలో వచ్చి అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి బోధిస్తాడనమాట. అలాగే నూతన నిబంధనలో యేసు ప్రభు శరీర రూపం ధరించి, పాత నిబంధనలో ఆయన అగ్నిలో నుంచి మాట్లాడతాడు, కానీ నూతన నిబంధనలో శరీర రూపం ధరించి మన మధ్యలో ఒకరుగా ఉండి ఇమ్మానుయేలు దేవునిగా యేసు ప్రభు ఇదో పరలోక రాజ్యం, ఇలా ఉండాలి దేవుని పిల్లలు. ఈ లోకంలో సాతాను రాజ్యం, సాతాను అధికారం క్రింద ఉన్న సాతాను పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారు, శరీరం ఏది కోరితే అది. కానీ దేవుని పిల్లలు శరీర వాంఛల్ని సిలువ వేసి దేవుడు చెప్పినట్లుగా చేస్తారండి. దేవుణ్ణి ప్రేమించడము అంటే యేసు ప్రభు కడరా భోజన సమయంలో చెప్తారు, యోహాన్ 14:15, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు. ఇదొక్కటే కొలబద్ద. యేసు ప్రభుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఇంకా పేతురుకి ప్రత్యేకంగా ఒక ఆదేశాన్ని ఇస్తాడు పునరుత్థానుడైన తర్వాత అన్నమాట. పేతురుకి మాత్రమే యోహాన్ 21:15 నుంచి అన్నమాట. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీళ్ళందరికంటే ఎక్కువ అంటే, అవును ప్రభా, మీకు తెలుసు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెలు మేపు. మీ అందరితో చెప్తున్నారు, యేసు ప్రభుని ప్రేమించడం అంటే నాణానికి 2 వైపులు ఉన్నట్లుగా ముందు మీరు దేవుని ఆజ్ఞలు పాటించాలి. ప్రతి తండ్రి ప్రతి తల్లికి చెప్తున్నాను. తర్వాత మీ పిల్లలకి దేవుని యొక్క ఆజ్ఞలు బోధించాలి. అందుకొరకే వివాహం. దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని యొక్క వాక్య బోధనలో పెంచాలి. ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయంలో 5 నుంచి మీరు చదివితే, తల్లిదండ్రులారా, మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న విశ్రాంతి తీసుకుంటున్న మీ పిల్లలకి ఈ ఆజ్ఞలు బోధించండి. ఇంకా రెండోసారి బోధిస్తాడు మోషే. సినాయి పర్వతం దగ్గర ఒకసారి 10 ఆజ్ఞలు దేవుడే బోధిస్తారు. తర్వాత మిగతా అవన్నీ కూడా దేవుడు కొండ మీద ఆయనకు చెప్తుంటే అవన్నీ విని రాసుకొని కింద చెప్తాడు. మొదటి సంవత్సరం ఎడారి ప్రయాణంలో చివరి సంవత్సరం 40th ఇయర్, అప్పుడు మోవాబు మైదానంలో 2వ మారు బోధిస్తాడు. అందువల్లనే ద్వితీయ ఉపదేశ గ్రంథం, కాండము అంటారండి. కానీ ఒరిజినల్ భాషలో, హీబ్రూ భాషలో దీన్ని రాసినప్పుడు దీని పేరు డెబారిం. డెబారిం అంటే బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపక గ్రంథము. జ్ఞాపక గ్రంథం అంటే దేవుని ఆజ్ఞల్ని జ్ఞాపకం ఉంచుకోండి, వాటిని మర్చిపోవద్దు. అందుకే ఎప్పుడు మీరు చదువుతూ ధ్యానిస్తూ నోటితో పలుకుతూ పిల్లలకి చెప్పి ఇంట్లో రాసుకోనండి. మీరు ఆ తర్వాత రాసుకొని ఇక్కడ నొసటికి కట్టుకోండి, చేతులకి కట్టుకోండి అని చెప్తారు. గుర్తుంచుకోవాల్సినవి దేవుని ఆజ్ఞలేనండి, మిగతా ఇంకా ఏది కాదనమాట. ఈరోజు మనము ముందుగా పాత నిబంధన నిర్గమకాండం అండి, 19వ అధ్యాయం మీరు చదివితే 2 నుంచి 6 వరకు. అసలు శనివారమే రేపటి రీడింగ్స్, పఠనాలు ఏంటి అని ఇంట్లో కుటుంబంగా కూర్చొని చదువుకోవాలండి. చర్చిలో విన్న తర్వాత చర్చికి బైబిల్ తీసుకొని వెళ్ళి ఒక క్రమమైన జీవితం అంటే ఒక బైబిల్ డైరీ తీసుకొని వెళ్ళి ఆ రీడింగ్స్ ప్రకారం మీరు రాసుకోవాలి. ఆ రీడింగ్స్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థన తప్పకుండా ఉండాలండి. ప్రతిరోజు ఉండాలి, తప్పకుండా ఆదివారం రోజు. ఆదివారం అంతా దేవునికి అంకితం చేయబడిన దినం. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద లార్డ్. యెషయా 58:3-14 ఉంటుంది. మీరు విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం ఉంచుకొని దాన్ని పరిశుద్ధపరచండి. ఆ రోజు మీ వ్యాపారాలు, లోకముచ్చట్లు చెప్పుకొనుట, మీ ప్రయాణాలు, పిక్నిక్లకి అన్నీ మానేసి దేవునికి అంకితమైన దినం, పరిశుద్ధమైన దినంగా పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుకోండి. మీ పిల్లలకి చెప్పండి. సూజన్ వెస్లీ అనే ఒక తల్లి, జాన్ వెస్లీ గారి తల్లిగారు అనమాట, ఇంగ్లాండ్లో, ప్రతి ఆదివారం 19 మంది పిల్లలండి తనకి. ప్రతి ఆదివారం ఒక గ్రంథం పిల్లలకి చెప్తారంట. అప్పుడు
సూజన్ వెస్లీ గారు. వినడానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ, చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చేవాళ్ళంట. 300 మంది వాళ్ళ ఇంట్లోనే సండే స్కూల్ అనమాట. అందరూ పిల్లలు వచ్చి వినేవాళ్ళంట. ప్రతి ఆదివారం ఒక గ్రంథం. మీరు అలా ఎందుకు చదవకూడదండి? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇప్పుడు మొదటి పాత నిబంధన ఏంటంటే నిర్గమ 19 3-6 వరకు అండి. తర్వాత సువార్త, ఈ రెండింటికి కనెక్షన్ ఉంటుందండి. సువార్త ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36 నుంచి 10వ అధ్యాయము 8 వరకు అన్నమాట. ఆ తర్వాత రోమా అండి. రోమా ఏంటంటే పౌలు లేఖలు ఎప్పుడు మనకి ఉపదేశాన్ని చేస్తాయన్నమాట. ఈ విధంగా అక్కడ ఆయన ఏం చెప్తాడంటే, దేవుడు నిర్ణయించిన సమయానికి పాపాత్ములమైన మన కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. నీతిమంతుల కొరకు కూడా ఎవరు మరణించరు, కానీ పాపాత్ములమైన మన కొరకు ఆ దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకంలో శరీర రూపంలో వచ్చి మన కొరకు సిలువలో మరణించి ఆయన రక్తంలో మనల్ని కడిగి శుద్ధి చేసి ఆయన ధరించే నీతి వస్త్రాన్ని మనకిచ్చాడు. యేసు ప్రభు దేవుని కుమారుడుగా, నీతిమంతుడైన దేవుని కుమారుడుగా, నీతిమంతుడైన యేసు ప్రభు నీతి వస్త్రాన్ని ధరిస్తూ ఉన్నాడు. ఆ వస్త్రాన్ని మనల్ని తన రక్తంతో కడిగి మనకు కూడా ఆ వస్త్రాన్ని కప్పాడు. అంటే మనల్ని దేవునితో సమాధానపరిచి దేవుని పిల్లలుగా మనల్ని చేశాడు. ఇంత ప్రేమ కలిగిన యేసు మనకున్నాడు కనుక ఆయన బోధించింది మనం పాటించాలి. యేసు ప్రభు తన కొరకు మరణించాలని కోరట్లేదు, కానీ పరలోకం నుండి దిగివచ్చి దేవుని పిల్లలు ఇలా ఉండాలని బోధిస్తే దాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలా రక్షణ పొందుతారు? ఇంత గొప్ప రక్షణ యేసు శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ. ఇప్పుడు పాత నిబంధనలోకి వస్తామండి. మీరు ఎప్పుడైనా చూడండి, పాత నిబంధన సువార్త కనెక్షన్ ఉంటుంది, తర్వాత పౌలు లేఖ ఉపదేశం ఉంటుంది, ఆ తర్వాత కీర్తన అంటే ప్రార్థన అండి. చివరిగా ఇవన్నీ విన్న తర్వాత మనం దేవునికి ఒక ప్రార్థన చేయాలి. ఆ కీర్తన ఏంటి? ఈరోజు 100వ కీర్తన అన్నమాట. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి రావాలి. మనంతా ఆయన మేపడి గొర్రెలు కనుక ఆ గొర్రెలుగా మనం ఆయన మేపింది తినాలి. గొర్రెల కాపరి గొర్రెల్ని గడ్డితో మేపుతాడు కదండి, తర్వాత నీళ్లు తాపుతాడు. మరి అవి తింటేనే కదా ఆరోగ్యంగా ఉంటాయి, జీవిస్తాయి. మరి యేసు ప్రభు మన గొర్రెల కాపరంటే మనం ఏం తినాలి? గడ్డియా? ఏం తినాలి? పేతురుతో చెప్తాడు, నా గొర్రెలు మేపంటే దేంతో మేపాలి? ఈ వాక్యంతో అన్నమాట. దేవుని యొక్క వాక్యంతో మనం మన పిల్లల్ని మేపాలి. మనం కూడా ఈ వాక్యాన్ని ప్రతిరోజు భుజించాలి. మట్టి శరీరానికి మట్టిలో తినట్లే ఆత్మ దేవుని నుంచి వచ్చింది కనుక పరలోకం నుండి దిగొచ్చిన మన్నా నేనే. యేసుప్రభు వాక్యం, ఆయన వాక్యమై ఉన్నాడు కనుక ఈ వాక్యం అంతా కూడా మనకి ఆహారం అన్నమాట. భుజించాలి. ఇప్పుడైనా మీరు వాక్యాన్ని చదవండి దయచేసి, పరిశుద్ధాత్మని పొంది. ఇప్పుడు నిర్గమకాండం 19కి వద్దామండి. నిర్గమకాండం 19 ఏంటంటే, మోషే నాయకత్వంలో దేవుడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించుకొని 3 నెలలకి సినాయి పర్వతం దగ్గరికి వస్తారండి. వాళ్ళు అక్కడ ఉంటారు, 1 సంవత్సరం 1 నెల 20 రోజులు ఉంటారనమాట. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు దేవుడు మోషేని సినాయి పర్వతం మీదకి రమ్మంటాడు. దేవుడు కూడా పరలోకం నుంచి సినాయి పర్వతం మీదకి వస్తారు. వచ్చినప్పుడు దేవుడు మాట్లాడిన మొదటి మాట మోషేతో మాట్లాడుతున్నాడు అనమాట. ఒక నరుడు నరునితో మాట్లాడినట్లుగా, మోషే పక్షి తన పిల్లల్ని, గరుడ పక్షి రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొని నా దగ్గరికి చేర్చుకున్నాను కదా. ఎంత కష్టపడాల్సి వచ్చిందండి. ఫరో మొండివాడు, అంత సులభంగా పంపించలేదు కదా. ఎంత కష్టపడి తీసుకొని వచ్చాను, నా దగ్గరికి చేర్చుకున్నాను. అంటే తన పిల్లలు తన దగ్గర ఉండాలని దేవునికి ఇష్టం అండి. మనం దేవునికి దగ్గరగా రావడం అంటే కేవలం చర్చికి వెళ్ళడం మాత్రం అని అనుకోకండి. అక్కడ విన్న వాక్యాన్ని విధేయించాలి. ఆ కొద్దిగా సరిపోదండి, ఒక గ్రంథం అంతా చదవాలి.
ఇప్పుడు నిర్గమకాండం అనుకోండి, అంతా చదవకపోయినా మీరు 19 నుంచి మొదలు పెడితే 20, 21, 22, 23, 24 వరకు చదవాలి. అందులో 21 చదవకపోయినా కూడా పర్లేదు. ఒకేసారి ఆదివారం అనుకోండి చదవాలన్నమాట. మోషేని కొండ మీదకి రమ్మంటే మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇది చెప్తాడు, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించి బానిసత్వం నుంచి నా దగ్గర తీసుకొని వచ్చాను కదా మోషే, ఇప్పుడు వీళ్ళకు ఒక మాట చెప్పయ్యా, ఏంటంటే మీరందరూ నా మాట విని శ్రద్ధగా నా ఆజ్ఞలు పాటించినచో ఈ ప్రపంచంలో మీరే నా పిల్లలు, నా పవిత్రమైన ప్రజలు, నా యాజక రాజ్యం, నా సొంత ప్రజలు అని చెప్తాడు. శ్రద్ధగా వినండి 10 ఆజ్ఞలు, నేను చెప్పబోయేది ఇంకా చెప్పబోతున్నాను. శ్రద్ధగా విని పాటిస్తే మీరు నా పిల్లలు, నేను మీ తండ్రి. ఈ తండ్రి పిల్లల రిలేషన్ను ఎప్పుడు వస్తుందంటే ఆయన ఆజ్ఞల్ని పాటించినప్పుడు. ఆజ్ఞల్ని పాటించడం ద్వారా భార్య భర్తల రిలేషన్ ఎప్పుడు వస్తుందంటే భార్య భర్తకి విధేయించినప్పుడు, భర్త భార్యకి నమ్మకంగా పోషిస్తూ ఉన్నప్పుడు, ఇద్దరి మధ్యలో ఒప్పందం అన్నమాట. కాబట్టి మనల్ని ఒప్పంద ప్రజలు, నిబంధన ప్రజలంటే ఆయన పెట్టిన షరతులు ఆజ్ఞలు పాటించాలండి. ఊరికే చర్చికి వెళ్ళి వస్తే మనం దేవుని పిల్లలు కాదు. ఆయన ఏది చెప్పాడో దాన్ని పాటించాలి. 10 ఆజ్ఞలు ఇస్తారు, మీరు చదువుకోనండి. 10 ఆజ్ఞలు ఇంట్లో చాటు చేసి పెట్టుకోనండి. మొదటి ఆజ్ఞ ఏంటంటే మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు, దేవుడు ఒక్కడే, కనుక వేరే దైవంలను మీరు ఆశ్రయించకూడదు. కీర్తన 16:4లో ఏమని రాయబడి ఉంటుందంటే అన్య దైవంలను ఆశ్రయించే వారికి పెక్కు శ్రమలు వస్తాయి. మీరు అలా జీవిస్తున్నారా? మీకు ఇక్కడ వెళ్ళి ఈ తాయెత్తులేంటి, లేకపోతే వాస్తు చూడడము, ద్వితీయోపదేశకాండం 18:10లో ఉంటుంది. మీరు శకునాలు చెప్పించుకోకూడదు, జ్యోతిష్యులను సంప్రదించొద్దు, భూతములను ఆవాహనం చేయించకూడదు. ఇదేంటి ఇక్కడ కట్టుకుంటారు కదా తాయెత్తులు, అవన్నీ మనం దేవుని వాక్యం ప్రకారం జీవించాలి. మిగతాది ఏది కూడా మనం చేయకూడదు. తర్వాత యావే నామంను దుర్వినియోగపరపరాదు. అంటే ఆయన నామానికి అవమానం తెచ్చేలాగా దేవుని బిడ్డలు జీవించకూడదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధం చేయాలి. ఆదివారం 24 గంటలు దేవుని వాక్యం వినాలి. మనం మంచిగా కుటుంబంగా పూజించాలి, కుటుంబంగా ప్రార్థించుకోవాలి, పేదవాళ్ళకు కూడా సాయించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, మీకు క్షేమం కలుగుతుంది. హత్య చేయకూడదు, నాలుకతో కూడా గర్భంలో ఉన్న పిల్లల్ని అబార్షన్ పేరుతో హత్య చేయొద్దు. ఆ తర్వాత వ్యభిచరించకూడదు. ఒక ఆదాంకి ఒకే అవ్వ, మధ్యలో దేవుడు, ఈ ముగ్గురి మధ్యలో ఇంకెవ్వరు రాకూడదు. ఎవరు భార్య కానీ భర్త కానీ ఒకరికి ద్రోహం చేయకూడదు. కంటితో కామపు చూపులు చూస్తే పరాయి స్త్రీని పరాయి పురుషుణ్ణి అది వ్యభిచారం అంటారు. అబద్ధాలు చెప్పకూడదు. నాలుకతో దేవుని పిల్లలు సత్యం అనే బెల్ట్ ధరించుకుంటారు. దొంగతనం చేయకూడదు. మీ కష్టార్జితం కాకుండా అవినీతి సంపాదన మనకి ఆశీర్వాదాలు తీసుకొని రాదు. నీతిమంతుల ఇండ్లని దేవుడు ఆశీర్వదిస్తారు. 128వ కీర్తనలో చెప్పినట్లుగా 1-2 వచనాలు. నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, అప్పుడు నీకు ఆనందం ఉంటుంది. దోచుకున్న డబ్బు నీకు ఆనందాన్ని ఇవ్వదు, శాంతిని ఇవ్వదు. నీ కష్టార్జితం ఏది కష్టపడి సంపాదిస్తావు అది మాత్రమే నువ్వు ఎప్పుడు అనుభవిస్తావో అప్పుడు శాంతి యేసుప్రభు ఇస్తారు. యేసుప్రభు మన హృదయంలో ఉంటే మనకి శాంతి అన్నమాట. ఈ లోకం ఉన్నప్పుడు మనకి శాంతి ఉండదండి. దుష్టులకి శాంతి ఉండదు. యెషయా 57:21లో ఉంటుంది. నీతిమంతుల ఇండ్లని ప్రభు ఆశీర్వదిస్తారు. సామెతలు 3:33 గుర్తుపెట్టుకోండి. 3:3 అని. నీతి దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడం, పరాయి వాని భార్యను ఆశించడం, పరాయి వాని ఇల్లు ఆశించడం, ఏది కూడా ఆశించకూడదు. ఇది 10 ఆజ్ఞలండి. ఇది మీరు తప్పకుండా మీ ఇంట్లో చాట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు యేసుప్రభు అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5లో అష్టభాగ్యాలు ఉంటాయండి. ఓకేనా? తర్వాత ఈరోజు 9వ అధ్యాయం కదా మత్తయి సువార్త 9:36 నుంచి 10:8 వరకు అండి. అక్కడ యేసు ప్రభు దగ్గరికి అనేక మంది వస్తారండి ప్రజలు.
అనారోగ్యంతో వస్తారు, బాధలు, వ్యాధులు. వాళ్ళందరినీ చూసి కాపరి లేని గొర్రెల్లాగా నిస్సహాయులై ఉన్న ప్రజల్ని చూసినప్పుడు ఆ కరుణామయుని కడుపు తరుక్కొని పోయిందంట. అందుకే వాళ్ళకి స్వస్థతలు చేస్తారు. ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు లేరు, కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారు. కనుక శిష్యులతో చెప్తారు, 12 మందితో, కోత ఎక్కువగా ఉంది, కోత ఎక్కువగా ఉంది, మరి పని వాళ్ళని పంపించమని పంట యజమానుడికి మనవి చెయ్యండి. ఇంత పంట, ఇంతమంది గొర్రెలు ఉన్నారు కానీ కాపరులు లేరు, కోసేవాళ్ళు లేరు, సువార్త బోధించేవాళ్ళు లేరు అని చెప్పి శిష్యులని మీరు ఇలా వెళ్ళి సువార్త బోధించండి, పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పండి, రోగులని స్వస్థపరచండి, కుష్ఠరోగుల్ని శుద్ధి చేయండి మీరు, ఆ తర్వాత మరణించిన వాళ్ళని జీవంతో లేపండి. అంటే ఆత్మలో మరణించి ఉంటామండి మనము. పరిశుద్ధ ఆత్మ వచ్చి మన ఆత్మని గర్భం ధరించి కంటారు. అప్పుడే మన ఆత్మలో మనం జన్మిస్తామన్నమాట. అప్పుడు పుట్టిన బిడ్డకు ఆకలేసినట్టు ఈ ఆత్మలో జన్మించిన మన ఆత్మకి ఆకలిస్తే పరిశుద్ధాత్మ దేవుని వాక్యం అనే పాలతో ఆ బిడ్డను పెంచుతాడనమాట. ఆత్మలో చచ్చిన వాళ్ళు బైబిల్ అసలు చదవరు, చదవరు అంటే మరి చచ్చే ఉన్నారనమాట. ఆత్మ జీవం పొందాలంటే పరిశుద్ధ ఆత్మ గర్భం ధరించి కనాలండి. అదే చెప్తున్నారు. అలా మరణించిన వాళ్ళని జీవంతో లేపండి, మీరు ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి అని చెప్తున్నారు. అంటే 5వ అధ్యాయం నుంచి మీరు చదువుతూ రావాలండి. మత్తయి ఆగకుండా చదువుకోండి, 5 నుంచి 10 వరకు అలా పెట్టుకోనండి. ఈరోజు పాత నిబంధనలు 5, 19వ అధ్యాయం నుంచి పెట్టుకోండి 24 వరకు. అంటే 6 అయిపోతాయేమో, అందులో ఒకటి తీసేయచ్చు మీరు. 21 ఇక్కడ ఒక 5 చదువుకోవాలి, ధ్యానించుకొని పాటించాలి. కనీసంగా 10 ఆజ్ఞలు, అష్టభాగ్యాలండి. ఇప్పుడు నేను ముఖ్యమైన విషయాలు చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి దయచేసి. హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు. హృదయ పరివర్తన అంటే యేసుప్రభు హృదయమే మన హృదయంలో ఉండాలండి. ఇప్పుడు మనం యేసు తిరు హృదయ పండుగ ఈ నెలంతా అంటాం కదా. అంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ, కరుణ, పరిశుద్ధత, క్షమ, అదే వినయం అన్నమాట. దేవునికి విధేయించిన హృదయం. మనం కూడా దేవుని మాటకి విధేయించాలన్నమాట. వినయవంతులు అంటే దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళు. యేసు తిరు హృదయంలో ఏముందో మనకు కూడా అదే ఉండాలి. తర్వాత బర్నబా మంచివాడు, పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నింపబడినవాడు అని మనం చదువుకున్నాం కదండి 11వ తారీఖున. మరి ఎందుకండి ఆయన మంచివాడు అంటే అతడు తన ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇస్తాడు. అపోస్తులకి ఒక మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటాడు, మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట. మరి నిర్గమకాండం 19 చూద్దామండి, 5-6 వచనాలు. మీరు నా మాట విని నా ఆజ్ఞలను పాటించినచో మీరే నా సొంత ప్రజలు, నా యాజక రాజ్యం, నా పవిత్ర ప్రజలు. వీఆర్ ద కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ అండి, దేవుని పరిశుద్ధ ప్రజలు. మనం లోకల్ ప్రజల్లాగా జీవించకూడదు, లోకుల్లాగా. పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయండి. దేని కొరకు ప్రార్థించాలంటే పని వాళ్ళని పంపాలి. నేను ఎలా సేవ చేస్తున్నానో అలా అందరూ, కనీసం మీ ఇంట్లో పిల్లలకి, మీ ఊర్లో 10 మంది స్త్రీలు కూర్చొని వాక్యాన్ని ధ్యానించుకోండి, పాటించండి. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు కడరా భోజన సమయంలో చెప్పారు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. ఈ వాక్యం వింటున్న వాళ్ళలో పని చేయనుగాక ప్రభా. అలాగే మీరు పేతురుతో చెప్తారు, నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు మేపు. అయ్యా, అందరూ కూడా, మేమంతా కూడా మీ మందలో ఉన్న గొర్రెలం కనుక ఈ వాక్యంతో మేపడానికి అనేక మందిని లేవనెత్తండి ప్రభా. అంత్య దినాల్లో స్త్రీలని బహుగా వాడుకుంటారు, పసిపిల్లల్ని వాడుకుంటారు అని రాయపడింది ప్రభా.
కనుక అనేక మంది స్త్రీలు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క డెబోరాను లేవనెత్తి అందరికీ వాక్యాన్ని బోధించడానికి కృప దయచేయండి. వింటున్న వాళ్ళు కేవలం వినుట అని మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని పాటించడానికి పరిశుద్ధాత్మదేవ అందరికీ బలాన్ని శక్తిని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదివి పాటించే కృపని దేవుడు మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.